నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక సహజంగానే పొలిటికల్ వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో లీడర్లు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నిలబడడం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి అది ఎన్నికైనా ఉప ఎన్నికైనా తొడగొట్టి నిలబడే గులాబీ దళం తొలిసారి ఒక ఎన్నికలో వెనక్కి తగ్గింది. ఇది ఒక చర్చ కాగా, ఇప్పుడు ఈ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అసలు చర్చగా మారింది. తమకు పట్టుందని బీఆర్ఎస్ పెద్దలు గొప్పగా చెప్పుకునే ఉత్తర తెలంగాణలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. గతంలో ఇదే నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేస్తే సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ దిశగా ప్రయత్నం కూడా జరగడం లేదన్నది ఓపెన్ టాక్. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్, పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్కు లాభమా లేక బీజేపీకి ప్లస్ అవుతుందా? బిగ్ క్వశ్చన్. ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ లాభం అన్న టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నిక ఏదైనా త్రిముఖ పోటీ జరిగితే ప్రతిపక్షానికి చెందిన ఓట్లే ఎక్కువగా చీలే అవకాశం ఉంటుంది. దాంతో అధికార పార్టీ తేలిగ్గా గెలుస్తుందనేది ఓ అంచనా. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ గులాబీ పార్టీ బరిలో లేకపోవడం వల్ల విపక్ష ఓట్లు చీలే అవకాశం లేదు. అందుకే బీజేపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేయకపోయినా తమ ఓటర్లను ఎటో ఒకవైపు పంపించే అవకాశం లేకపోలేదని, ఆ అడుగులన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే మద్దతు అంశంపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. దాంతో సైలెంట్గా ఉంటూ ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చేస్తారా లేక మద్దతు ఎవరికి ఇవ్వము అంటారా అన్నది వేచి చూడాలి. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే వాదనను తెరపైకి తెచ్చింది. ప్రతిపక్ష పార్టీ లోక్సభ ఎన్నికల్లో సీరియస్గా పాల్గొనకపోవడం వల్లే అది కమలం పార్టీకి వర్కౌట్ అయిందని, ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాదన. పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ ఎపిసోడ్లో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూద్దాం.